హాయ్ ఫ్రెండ్స్, మనం పోర్చుగల్లో శాంటా జస్ట్ అనే లిఫ్ట్ కాడ ఉన్నాము. ఇది మోస్ట్ బ్యూటిఫుల్ అన్నట్టు. ఇక్కడ విజిట్ చేయడానికి మెయిన్ ప్లేస్ అన్నట్టు. ఇది ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది అన్నట్టు, కనబడుతుంది కదా, లిఫ్ట్ పైకి వెళ్తుంది అన్నట్టు. ఇది ఎలా అంటే ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి మారడానికి అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ కొండలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ ఒక దిగుడు నుంచి వెళ్ళి పైకి కొండ పైకి ఎక్కడానికి వీళ్ళు ఈ లిఫ్ట్ని యూజ్ చేస్తారు అన్నట్టు. వీళ్ళు పైన పర్యాటకులు ఉన్నారు కదా, అక్కడ వాళ్ళు అక్కడ నుంచి వ్యూ చూస్తారు అన్నట్టు. బయట సైడ్ మొత్తం సముద్రం కనబడుతుంది అలా అన్నట్టు. సిటీ కనబడుతుంది చాలా బాగా పైనుంచి వెళ్ళి. ఇక్కడ కింద టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని ఆ నుంచి వెళ్ళి ఎలివేటర్ నుంచి వెళ్ళి పైకి ఎక్కాలి. పైకి ఎక్కి అలాగే అక్కడ నుంచి వెళ్ళి అటు దారి ఉంటుంది అన్నట్టు, సిటీ అవతల కట్ట అన్నట్టు. ఇది ఒక సిటీ అన్నట్టు, అదో సిటీ అన్నట్టు. అదేమో పైన ఉంటుంది, ఇదేమో కింద ఉంటుంది అన్నట్టు. అలా ఈ ఎలివేటర్ అన్నట్టు. ఇది మోస్ట్ బ్యూటిఫుల్ అన్నట్టు. ఇక్కడ పర్యాటకులు ప్రతి ఒక్కళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఫోటో దిగి అలాగే ఇక్కడ నుంచి వెళ్ళి ఆ పైకి ఎక్కి ఆ సిటీకి వెళ్ళడానికి అండ్ అక్కడ నుంచి వెళ్ళి రావడానికి చూస్తారన్నట్టు. మోస్ట్ బ్యూటిఫుల్ అన్నట్టు ఇది. అలాగే నేను వేరేది కూడా చూపిస్తాను. ఇంకా ఇక్కడ మోస్ట్ బ్యూటిఫుల్ ఉంటుంది స్టాచ్యూ అన్నట్టు. ఇది ఇటు రోడ్డు ఉంటుంది అన్నట్టు. ఇటు వెళ్ళడానికి సముద్రం అన్నట్టు. ఇటు సైడ్ సిటీ వెళ్ళడానికి అన్నట్టు. ఇది సిటీ రూట్ అన్నట్టు. ఇక్కడ మోస్ట్ బ్యూటిఫుల్ అంటే ఫుడ్, బాగా పాపులర్ అయిన ఫుడ్ అంటే ఇది అన్నట్టు. ఈ ఫుడ్ ఇది ఫేమస్ అన్నట్టు ఇక్కడ పోర్చుగల్లో. ఆ స్వీట్ అది సూపర్ మ్యాన్. ఇవన్నీ ఎక్కువ ఇక్కడ స్వీటు, బ్రెడ్. ఎందుకంటే టూరిస్టులు కాబట్టి ఎక్కువ ఇక్కడ అవే క్యాప్లు, అలాగే ఇక్కడ డిజైన్ లాంటివి ఇక్కడ సంబంధించిన ఒక లోగో లాగా నా ఫ్రిడ్జ్కి పెట్టుకుంటారు కదా, అలాంటివి ఇక్కడ దొరుకుతాయి అన్నట్టు. ఇక్కడ అంటే ఇక్కడ విజిట్ వచ్చిన వాళ్ళు ఇలా ఇక్కడ నుంచి వెళ్ళి తీసుకుపోవడానికి ఏదైనా ఒక ఆధారం ఉంటుంది కదా, అలా ఇక్కడికి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయినా కొన్ని స్టిక్కర్స్ అయినా ఇలాంటివి తీసుకువెళ్తారు అన్నట్టు. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి మొత్తం దీనికి సంబంధించిన మొత్తం ఇక్కడ ఎక్కువ ఇలా ఉంటాయి అన్నట్టు. చూసారు కదా, ట్రాన్స్ అన్నట్టు, లెజ్బన్ అని. ఇక్కడ ఇవన్నీ స్టిక్కర్స్ అన్నట్టు. మన ఫ్రిడ్జ్కు పెట్టుకుంటారు కదా అలాంటి అన్నట్టు. బుక్స్ చాలా బాగుంటాయి ఇక్కడ అన్నీ. ఇక్కడ ఎక్కువ టూరిస్టులు ఎక్కువ వస్తారు కాబట్టి మెయిన్గా ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ డిస్ప్లేలో చాలా బాగా డెకరేషన్ చేసి పెడతారు. ఇక్కడ చూసారు కదా, డ్రెస్సెస్, లేడీస్కి సంబంధించిన డ్రెస్సెస్ ఎంత చాలా బాగున్నాయి. ఇట్లా అటు బాయ్స్ అన్నట్టు, గర్ల్స్ ఇట్లా డిస్ప్లేలల్లో బ్యూటిఫుల్ లాంటివి పెడతారు అన్నట్టు, అట్రాక్ట్ అవ్వడానికి అన్నట్టు, ఆడికి వెళ్ళి చూడడానికి. ఇక్కడ విజిటర్లు వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ నుంచి వచ్చినప్పుడు ఏదో ఒకటి కొనుక్కోనా ఏదో ఒకటి తీసుకొని వెళ్తారు కాబట్టి అలా. ఇది మనం వెళ్ళేది ఒక స్టాచ్యూ, ఇది కూడా ఫేమస్ స్టాచ్యూ. ఇక్కడ కూడా చాలామంది పర్యాటకులు వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగుతారు. ఇక్కడ మన బాలయ్య బాబు దానిలో కూడా ఈ స్టాచ్యూ కాడ నుంచి వెళ్ళే వెహికల్ వెళ్తాయి. ఇలా ఈ వెహికల్లో ఇలా ఈ స్టాచ్యూ కనబడుతుంది. అందులో ఇది స్టాచ్యూ. అన్నీ ఇక్కడ ఓల్డ్కి సంబంధించినవి అన్ని స్టాచ్యూస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ రాజులవి లేదంటే కవులవి, అలా ఇక్కడ యుద్ధంలో ఎవరన్నా వీరమరణం చెందిన వాళ్ళవి అప్పట్లో వాళ్ళే ఎక్కువ ఉంచుకుంటారు. ఇక్కడ వీళ్ళే ఉంటాయి. ఇక్కడ ఇలా ఇది నైట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, కింద కలర్స్ ఉంటాయి, లైటింగ్స్ చాలా బాగా కనబడతాయి. ఇదంతా వాటర్, ఇక లైటింగ్స్ అన్నట్టు ఫోకస్ రావడానికి. వీళ్ళందరూ మత్స్యకారులు అన్నట్టు. అట్లా ఇందులో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి అన్నట్టు, ఇట్లా ఫ్లో అవుతూ ఉంటాయి. చూసారు కదా పర్యాటకులు ఎంతమంది వచ్చారు. ఈ స్టాచ్యూ ఇది. ఇక్కడ నుంచి వెళ్ళి వ్యూ చాలా బాగా కనబడుతుంది. ఈ బిల్డింగ్లు అన్నీ ఓల్డ్ బిల్డింగ్లు కాబట్టి ఫొటోస్లల్లో వీడియోస్లల్లో చాలా బాగా కనబడతాయి. ఇక్కడ
ఇక్కడ వాచ్ కూడా ఉంది, ఇక్కడ గడియారం. ఇక్కడ టూరిస్ట్ ఆటోస్ కూడా ఉంటాయి. ఇక్కడ మెయిన్ లాంగ్వేజ్ అన్నట్టు. ఇక్కడ లాంగ్వేజ్ వస్తే ఏదైనా నడపచ్చు, ఏదైనా పని చేయొచ్చు. ఎందుకంటే టూరిస్టులు వస్తారు కాబట్టి వాళ్ళకి లాంగ్వేజ్ కావాలి. ఇది ఇక్కడ ఏ చోటనన్నా చూడండి, ఎక్కడన్నా చూడండి, ఇలాంటి చిన్న చిన్న రాళ్ళతో తయారు చేసిన రోడ్డే ఉంటుంది. ఎక్కడ చూసినా మెయిన్ రోడ్డు పైన చూసినా అవే ఉంటాయి. ఇక్కడ తారు అలాంటివి ఏవి యూజ్ చేయరు. ఇక్కడ ఎక్కువ మొత్తం ఇక్కడ స్టోనే యూజ్ చేస్తారు. ఇక్కడ ఎందుకంటే గుట్టలు కాబట్టి అప్పట్లో తవ్వినప్పుడు వెళ్ళిన మెటీరియల్ తోటి మొత్తం ఇక్కడ అవే తయారు చేసి మొత్తం ఈ దేశంలో మొత్తం పరిచయం అన్నట్టు. రోడ్ల మీద నువ్వు ఏ చోటుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీకు ఇక్కడ ఈ చిన్న చిన్న రాళ్ళే కనబడుతుంది. ఇక్కడ రోడ్ల పక్క పన్న రోడ్ల కాడ కింద అయినా ఎక్కడైనా అని. ఇక్కడ నీకు మట్టి తక్కువ కనబడుతుంది. ఇక్కడ మట్టి ఎక్కడ అంటే చెట్లు పెట్టిన కాడ, చెట్లు ఉన్న కాడ తప్ప అని మిగతా మనుషులు నడిచే కాడ, వెహికల్ నడిచే కాడ, ప్రతి కాడ మ్యాక్సిమం ఇలాంటి రాళ్ళే ఉంటాయి. ఇక్కడ మొత్తం పాలరాతి అన్నట్టు. అన్న బెస్ట్ ఉంది. ఎక్కడన్నా చూడండి, ఏమన్నా చూడండి. ఇంతకుముందు చూపెట్టగా శాంతం చేస్తే ఆ నుంచి అటు వెళ్ళడానికి అన్నట్టు. ఇది దారి. అక్కడి నుంచి వెళ్ళి పైకెక్కి పైనుంచి వెళ్ళి అటు వెళ్ళడానికి అన్నట్టు. మనం ఇప్పుడు పైకి వెళ్తున్నాం, కానీ మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళు ఎలివేటర్ ఎక్కి అక్కడ నుంచి వాళ్ళు దాటుతుంటారు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు విజిట్ కోసం చేస్తారు. మనం వ్యూ చూపెట్టడానికి నేను ఇక్కడ కింద నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను. ప్రతి షాపులలో మ్యాక్సిమం ఇక్కడ బ్యాగులు, క్యాప్లు అలాంటి ఏదో ఒక వస్తువు ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఎక్కువ శాతం ఇక్కడ నుంచి టూరిస్టులు ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఏదో ఒక వస్తువు తీసుకువెళ్తారు కాబట్టి అలా అన్నట్టు. ఇది మొత్తం గ్రీనరీ ఉంది, చాలా బాగుంది. ఫ్రూట్స్ అన్నట్టు. మొత్తం ఫ్లవర్స్ సంబంధించింది అన్నట్టు. ఈ స్ట్రాబెర్రీ అన్నట్టు. అంటే స్ట్రాబెర్రీ ఇలాంటివి తయారు చేసుకుని ఒక బొమ్మ తయారు చేసారు అన్నట్టు. అలా బ్యాగేస్ ఇవి చాలా బాగా నడుతుంది. ఈ పైన గడియారం నిలిచినట్టు ఇక్కడ చూపిస్తారంటే షాప్ అన్నట్టు. అట్రాక్షన్ కోసం అలా పెట్టారు అన్నట్టు, చూసుకోవడానికి. టూరిస్ట్ అన్నట్టు. ఇది అయ్యి ఉంటుంది కదా మన కంటిది, మన కంటి నుంచి వెళ్ళి తీసి పెట్టడానికి అన్నట్టు. టిక్ టాక్లో వీటిల్లో చూస్తాం కదా, మన కన్ను రెటీనా ఎలా ఉంటుంది అలా వెళ్ళి ఇమేజింగ్ తీసి మనకు ఫోటో టైప్లో ఇస్తారన్నట్టు. పర్యాటకులు వస్తారు కాబట్టి ఆ వ్యూ చూసి అది తీసుకెళ్తారు. ఓల్డ్ ఏజ్ ఫొటోస్ అన్నట్టు. ఇది అప్పట్లో దిగినాయి, అప్పట్లో వేసినాయి అన్నట్టు. ఇక్కడ ట్రామ్స్ యూజ్ చేయకముందు ఫస్ట్ ఇక్కడ గుర్రాలను యూజ్ చేశారు. గుర్ర బండి అంటాం కదా మనం, జట్కా బండి, గుర్ర బండి అంటాం కదా, అవి ఫస్ట్ ఇక్కడ యూజ్ చేసేవాళ్ళు. తర్వాత రాను రాను కొన్ని ఏళ్ళకు అవి అంతరించిపోయాయి అన్నట్టు. అంటే ఇక ఎలా అంటే ఇక్కడ వాతావరణానికి కొన్ని చనిపోవడం ఇలాంటివి చేయడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే ఇలా ఆ రోడ్లకు మొత్తం స్టోర్ చేసి పెట్టేసి వీళ్ళు వెహికల్ తయారు చేసుకోరు అన్నట్టు. వెహికల్ వెళ్ళడానికంటే ట్రామ్స్ తయారు చేసుకోరు. అలా ఈ కంట్రీలో రొనాల్డో ఇక్కడనే ఉంటారు. రొనాల్డోది సంబంధించింది ఇల్లు కూడా ఉంటుంది. అది కూడా మనం విజిట్ చేస్తాము ముందు. అతని ఇల్లు కూడా చూపిస్తాను. నేను ఇక్కడనే ఉంటాను కాబట్టి దానికి కూడా వెళ్దాం మనం.
ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ వ్యూస్ అన్నీ చూపిస్తున్నాం, ఇక్కడికి సంబంధించినవన్నీ. టోటల్ పింక్ అన్నట్టు. ఇలా అన్నట్టు అది కింద ఉంటుంది, కింద నుంచి పైకి ఎక్కుతూ రావాలి. కొంతమంది ఎక్కరు కాబట్టి అలా ఆ బ్రిడ్జిని యూజ్ చేసుకుంటారు అన్నట్టు వాళ్ళు మ్యాక్సిమం. ఎందుకంటే టూరిస్ట్ కాబట్టి ఇక్కడికి వచ్చినాక ప్రతి ఒక్కటి విజిట్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క దానిలో ఎక్కి తిరగడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళు వచ్చిందే తిరగడానికి కాబట్టి పైసా గురించి దాని గురించి చూడరు కాబట్టి వీళ్ళు ప్రతి దానిలో ఎక్కి తిరుగుతూ ఎక్స్ప్లోర్ చేస్తూ చాలా ఎంజాయ్గా కూల్ చేస్తూ మంచిగా నైట్ చిల్డ్ అవుతూ ఎంజాయ్ చేస్తారు అన్నట్టు. హనీమూన్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా మన కాడ నుంచి కూడా చాలామంది వస్తారు ఇక్కడికి హనీమూన్కు. దీనికి ఈ వాతావరణం సేమ్ మన ఇండియా లాగే ఉంటుంది కాబట్టి మనకేం ఖరాబ్ పడదు అన్నట్టు అంతాను. ఇవి ఆటోలు అన్నట్టు ఇవి ఇక్కడ. ఓల్డ్ ఏజ్ లెక్క అన్నట్టు డిజైన్ పువ్వులు అవి ఇవి చాలా పెడతారు ఇక్కడ. ఇవి ఆటోలకు సంబంధించినవి. ఈ టూరిస్టులు అన్నట్టు ఎక్కువ శాతం మన హోటల్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ హోటల్స్ కాడ ఆపుకొని అక్కడ ఉంటారు అన్నట్టు. ఎందుకంటే విజిటర్స్ ఎక్కువ మంది అక్కడ నుంచి వస్తారు కదా, అందుకని. ఇక్కడ ఈవినింగ్ అయితే ఇలా మ్యూజిక్ చేస్తూ మ్యూజిక్ తోటి అలా చాలామంది ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇది ఒక హార్ట్ అన్నట్టు, తలకాయ లేకుండా వేరే దానిలో పెట్టుకోవడం అన్నట్టు. ఇది అదొక హార్ట్ అన్నట్టు. అది తలకాయగా లోపల ఉంటుంది, బొమ్మతోటి సైకిల్ చేసుకుంటూ మనీ తీసుకుంటా అన్నట్టు. వీళ్ళు కూడా సేమ్ అలాగే అన్నట్టు మ్యూజిక్ అన్నట్టు. చాలామంది ఈవినింగ్ అయితే మ్యూజిక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ రాక ఎవరో ఒకళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇక్కడ విజిటర్స్ చాలామంది వస్తారు కాబట్టి ఇక్కడ మెయిన్ ఎక్కువ ఇక్కడ ఉండి తీసుకుంటుంటారు. ఇక్కడ కాఫీ తాగుతారు మెయిన్. ఇతని దగ్గర ప్రతి ఒక్కళ్ళు ఫోటో దిగుతారు. ఇక్కడ దిగని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఈ స్టాచ్యూ కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కోసం అలా చైర్ ఉంచారు, అది అన్నది కూర్చుంటారు. ప్రతి ఒక్కరు కూర్చొని ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఏమైందో స్టాచ్యూ అన్నది. ఇక్కడ ఈవినింగ్ అయితే ఇక్కడ మొత్తం ప్రోగ్రామ్ జరుగుతాయి. నేను సగం రాక నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇక్కడ జరిగినాయి. ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతాయి ఇక్కడ మొత్తం. మొత్తం విజిట్ ప్లేసెస్ అన్నట్టు ఇవి టూరిస్ట్ ప్లేసెస్. ఇవన్నీ టూరిస్ట్ వాళ్ళు చాలామంది కనబడుతుంది ఇక్కడ. ప్రమోట్ అన్నట్టు గంజాయికి సంబంధించింది. ఇక్కడ ఇల్లీగల్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ దాన్ని ప్రమోట్ చేసుకుంటారు కొంతమంది. చూశారు కదా ఇది ఒకటి. నైట్ చాలా బాగుంటుంది ఇక్కడ. నైట్ విజిటర్ చాలామంది వస్తారు ఇక్కడ. అది సముద్రం, అది అటు సైడు. ఈ విగ్రహం ఇక్కడ చూశారు కదా ఎంతమంది విజిట్ చేసడానికి. ఇక్కడ వీళ్ళందరూ టూరిస్టులు అన్నట్టు. ఇక్కడ ఇప్పుడు మనం తిరిగిన ప్లేస్లన్నీ వీళ్ళందరూ తిరిగి వస్తారు అన్నట్టు. ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి విజిట్ చేస్తూ అలా గైడెన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఏం చేయాలి, ఏంటి, ఎలా ఉంటుంది, ఎక్కడికి పోవాలి, ఏం ఫొటోస్ దిగాలి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది మొత్తం. ఇది స్టాచ్యూ, ఇది రాజుది. ఇది ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ చూపిస్తాను, ట్రామ్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చారంటే ప్రతి ఒక్కళ్ళు అక్కడ కూడా ఫొటోస్ దిగే వెళ్తారు.
అది ఓన్లీ ట్రాప్, అది ఫొటోస్ దిగడానికి అక్కడ ఉంచారు అన్నట్టు. ఇప్పుడు నేను చూపెట్టే ప్లేస్ ఇది కాదు, ఇది పబ్లిక్కి సంబంధించింది. విజిటర్స్ వస్తారు కాబట్టి ఇందులో ఎక్కి ఎక్స్ప్లోర్ లెక్క మొత్తం ఇక్కడ ఉన్న సిటీ మొత్తం తిరిగేస్తారు అన్నట్టు. ఎక్కడెక్కడ మెయిన్ ఉందో అక్కడ దిగి అక్కడ విజిట్ చేస్తూ వస్తారు అన్నట్టు. ఇది ఇక్కడ మంది కనబడుతుంది కదా, ఈ జనాలు కనబడ్డది మొత్తం బ్రెడ్కి సంబంధించింది. ఇది మొత్తం ఇక్కడ పాపులర్, ఇది బ్రెడ్. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఈ బ్రెడ్ కోసం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా లైన్ తోటే ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ఇక్కడ బ్రెడ్డే దొరుకుతుంది, దానికోసం వీళ్ళందరూ లైన్ కడతారు. ఇక్కడ ఫేమస్ అన్నట్టు ఇది. ఇక్కడ ఇది మనం ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తున్నాం, చెప్పాను కదా ట్రామ్స్ ఉంటాయని, అక్కడికి వెళ్తున్నాం. మీరు పోర్చుగల్లో లిస్బన్ అని టైప్ చేసినా, పోర్చుగల్ టైప్ చేసినా మీకు ఈ వ్యూ చూపిస్తుంది అన్నట్టు. ఆ ట్రామ్ వస్తుంది కదా, అది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగుతుంది. అది ఇలా టూరిస్టులు అందరూ వాటి కోసం చూస్తూ ఫోటోలు దిగుతారు అన్నట్టు. మనం కూడా దిగుదాం. ఇది అన్నట్టు ఇప్పుడు అక్కడికి వెళ్ళి అందరూ ఫొటోస్ దిగుతారు. అక్కడ అలా